హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో సకల సంపదలనిచ్చే ఏకైక అభిషేకం ఏంటో తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటి పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి. ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి నాడు చేసే అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే వివిధ పదార్థాలు ఉపయోగించి చేసే అభిషేకాలు గ్రహ బాధలతో పాటు సకల దరిద్రాలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాంటి ఫలితాలు పొందడానికి ఏ రకమైన అభిషేకం చేయాలో తెలుసుకోండి. శివుడు బోలాశంకరుడు. చెంపెడు నీళ్లు నెత్తి మీద పోసినా చాలు ఆయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. శివుడిని అర్చించడంలో ముఖ్యమైనది అభిషేకమే. శిరస్సుపై గంగను ధరించిన లయకారకుడు అభిషేక ప్రియుడు. కానీ శివరాత్రి పర్వదినం గురించి యోగులు, ఋషులు ఎన్నో రహస్య విషయాలను మనకందించారు. అందులో ఒకటి ఈ రోజున చేసే అభిషేకం. శివుడిని శివరాత్రి రోజున ఎవరైతే కొన్ని ప్రత్యేక పదార్థాలతో అభిషేకిస్తారో వారి ఇహపర సుఖాలని లభిస్తాయనేది అనాదిగా వస్తున్న విశ్వాసం కూడా. మరి ఏ ద్రవ్యంతో శివుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీరే తెలుసుకోండి. ఆవు పాలు. శివుడిని ఈ రోజున ఆవు పాలతో అభిషేకిస్తే వారు సర్వసుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెబుతుంది. ఆవు పెరుగు. స్వచ్ఛమైన ఆవు పెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు, బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే ఎదురవుతున్నాయా? మీరు శివుడిని చెరుకు రసంతో అభిషేకించండి. తేనె. తేనెతో చేసే అభిషేకం మీలో తేజస్సును పెంచుతుంది. భస్మజలం. భస్మాన్ని ఒంటికి రాసుకొని తిరిగే పరమశివుడిని అదే భస్మజలంతో అభిషేకిస్తే ఎంతటి పాపాలైనా నశిస్తాయి. సుగంధోదకం. పుత్రుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇలా అభిషేకిస్తే వారంతా త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు. పుష్పోదకం. భూమి కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు వంటివి కోరుకునే వారు పుష్పాలతో శివుడిని అభిషేకించాలి. బిల్వజలం. భోగభాగ్యాలు కలిగించే ఏకైక అభిషేకం బిల్వ ఆకుల నీటితో చేసేది. నువ్వుల నూనె. అపమృత్యువు దోషాలు లేకుండా చేసేది నువ్వుల నూనెతో చేసే శివాభిషేకం. రుద్రాక్షోదకం. ఐశ్వర్యం పెరగాలని కోరుకునేవారు రుద్రాక్షలతో శివుడిని పూజించాలి. సువర్ణ జలం. దరిద్రాలని తరమి కొట్టే శక్తి సువర్ణ జలానికి ఉంది. అన్నాభిషేకం. అన్నంతో స్వామివారిని అభిషేకిస్తే సుఖజీవనం ప్రాప్తిస్తుంది. ద్రాక్షరసం. సకల కార్యాలలోనూ విజయం సాధించాలనుకునేవారు ద్రాక్షరసంతో అభిషేకం చేయాలి. నారికేల జలం. సర్వ సంపదలు వృద్ధి చెందాలని కోరుకునేవారు నారికేల జలంతో స్వామివారిని అభిషేకించాలి. ఖర్జూర రసం. శత్రుపీడతో బాధపడేవారు శివుడికి ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే ఈ భయాల నుంచి విముక్తులవుతారు. గరిక జలం. గరిక జలంతో శివుడిని అభిషేకిస్తే ఆర్థిక అభివృద్ధి పొందుతారు. ధవలోదకం. శివ సన్నిధ్యం పొందాలనుకునేవారు ఇలా అభిషేకించండి. గంధోదకం. సర్వ సమేత సంపదలను ప్రాప్తించ చేసుకునేందుకు గంధోదకంతో అభిషేకించండి. కస్తూరి జలం. చక్రవర్తిత్వం రాజసం కలగజేసేది కస్తూరి జలంతో శివుడికి చేసే అభిషేకం. నేరేడు పండ్ల రసం. వైరాగ్యం కలుగుతుంది. నవరత్న జలం. సొంతింటి కల నెరవేరుతుంది. మామిడి పండు రసం. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. పసుపు కుంకుమ. ఇంట్లో శుభకార్యాలు నెరవేరుతాయి. విభూది. కోటి రెట్ల ఫలితం ఉంటుంది.